ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే డిసెంబర్ నెల పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే 2 శుభవార్తలు అయితే తీసుకొచ్చారు. ఇక దీంతో పాటుగా ఒక బ్యాడ్ న్యూస్ కూడా ఉంది. చాలా మందికి అయితే పెన్షన్ రావడం లేదు. ఎవరికి ఈ పెన్షన్ రాదు ఏంటంటే ఈ వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల కూడా పెన్షన్లు పంపిణీ అయితే చేయబడుతుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 1, 2 తారీఖుల్లో ప్రతి నెల కూడా పెన్షన్లు పంపిణీ అయితే చేస్తుంది. ఇక ఈ నెలలో కూడా మనకు ఈ రోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ ఉంటుంది సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు. ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 30వ తారీఖున అంటే ఈ రోజే అనంతపురం జిల్లాలో అయితే ఆయన మనకు ఈ యొక్క పింఛన్ల పంపిణీ అయితే మొదలు పెడుతున్నారు. మళ్ళీ కూడా ఆయనే స్వయంగా పింఛన్ పంపిణీ చేస్తానని కూడా ఇవే ప్రభుత్వ ఆదేశాలని జారీ చేయడం అయితే జరిగింది. ఈ నెల డిసెంబర్ నెల పింఛన్లో 2 శుభవార్తలు ఉన్నాయి. అలాగే మనకు వీలైతే పింఛన్ రావట్లేదు, ఇక వీళ్లకు పింఛన్ ఎందుకు రాదు లిస్టు అయితే ఈ పేరు ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి, ఎందుకు మీకు ఈ పింఛన్ రద్దు చేస్తున్నారు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దీనివల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. చాలా కష్టపడి వీడియో చేస్తా కదా, మీరు చేసే చిన్న లైక్ వల్ల చాలా ఎంకరేజ్గా ఉండి కొత్త అప్డేట్ కూడా చెప్పగలుగుతామండి. ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి పింఛన్ తీసుకుంటున్నారో అటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ డిసెంబర్ నెలలో పింఛన్ పై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే 2 శుభవార్తలు అయితే తీసుకొచ్చారు. ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రతి నెల కూడా మనకు పింఛన్లు పంపిణీ అయితే చేయబోతుంది. ఇందులో భాగంగానే డిసెంబర్ నెలలో కూడా మనకు పింఛన్లు పంపిణీ అయితే ప్రారంభిస్తున్నారు. ఇక మరొక 2 రోజుల్లో పింఛన్ పంపిణీ అయితే ఉంటుంది. అంటే ప్రతి నెల కూడా 1వ తారీఖు పింఛన్ పంపిణీ చేస్తారు. కానీ డిసెంబర్ నెలలో చూసుకుంటే ఒక్క రోజే ముందుగానే, అంటే డిసెంబర్ నెల 1వ తారీఖు ముందుగానే కాకుండా నవంబర్ 30వ తారీఖున శనివారం రోజునే మనకు పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి మనకు పింఛన్ తీసుకునే వాళ్ళు ఉన్నారో వారందరికీ కూడా ఈ రోజు ముందుగానే ఈ పింఛన్ల పంపిణీ అయితే ఉంటుంది. కాబట్టి పింఛన్లు అయితే మనకు క్రమంగా తప్పకుండా మనకు పంపిణీ అయితే చేస్తున్నారు. రేపు రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ నవంబర్ 30వ తారీఖున పింఛన్ పంపిణీ అయితే ఉంటుంది. డిసెంబర్ 1వ తారీఖున ఆదివారం కనుక ఆ రోజు సెలవు కాబట్టి పింఛన్ పంపిణీ అయితే ఉండదు. తిరిగి మళ్ళీ కూడా సోమవారం 2వ రోజు తారీఖున కూడా పింఛన్ పంపిణీ ఉంటుంది. ఇక 2వ తారీఖున అర్ధరాత్రి 12 గంటలు అయితే పింఛన్ సైట్ అనేది క్లోజ్ అవుతుంది. తర్వాత మీకు పింఛన్ అనేది పంపిణీ చేయరు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లు పంపిణీ అయితే ప్రభుత్వం అయితే ఈ విధంగా అప్డేట్ అయితే తీసుకొచ్చింది. డిసెంబర్ నెలకు సంబంధించి ఇక ఈ డిసెంబర్ నెలలో ఒక రోజు ముందుగానే మన సీఎం చంద్రబాబు నాయుడు గారి కూడా అనంతపురం జిల్లా ఈ యొక్క పింఛన్ పంపిణీ అయితే ఆయన కూడా ప్రారంభిస్తున్నారు. ఇక ఈ విధంగా ఈ పథకానికి సంబంధించి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు పింఛన్ల విషయంలో అయితే చాలా పారదర్శకంగా వ్యవహరిస్తున్నారని కూడా చెప్పడం అయితే జరిగింది. అలాగే మనకు మరొక గుడ్ న్యూస్ అండి ఏంటంటే ఇక గతంలో చూసుకున్నట్లయితే మనకు పింఛన్లు 1 నెల మాత్రమే, ఈ యొక్క నెలలో పింఛన్ ఈ నెలలోనే తీసుకోవాలి ఉండేది. డిసెంబర్ నెలలో మీరు పింఛన్ తీసుకోలేకపోతే మళ్ళీ కూడా జనవరిలో అయితే 2 నెలల పింఛన్లు ఇచ్చేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు అలా కాదండి, 3 నెలలు కూడా పింఛన్ కూడా తీసుకోవచ్చు అని. డిసెంబర్ నెలలో తీసుకోవచ్చు, జనవరి నెలలో తీసుకోవచ్చు, జనవరి నెలలో తీసుకోలేకపోతే ఫిబ్రవరి 3 మొత్తం కలిపి తీసుకోవచ్చు అన్నమాట. మరొక హామీని సీఎం చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తూ కూడా గతంలో లేనటువంటి దాన్ని తీసివేస్తున్నటువంటి దాన్ని మళ్ళీ కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఇక ఎందుకంటే మనకు ఏదైనా కారణాల చేత 1 నెలలో మీరు పింఛన్ తీసుకోలేకపోతే ఏదైనా ఇబ్బందుల చేత మీరు ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా ఆరోగ్యం బాగాలేక ఒక హాస్పిటల్లో వెళ్ళి ఉండవచ్చు. ఆ పేషెంట్లకు కూడా తీసుకోలేకపోతే మళ్ళీ మరుసటి నెల కూడా ఆ నెల లేకపోయినా మరుసటి నెల పింఛన్ తీసుకోలేదు. కాబట్టి ఎందుకంటే పింఛన్ ద్వారానే బతికేదానికే
దానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. ఇక ఏ నెల పింఛన్ ఆ నెలలోనే తీసుకొని ఒకవేళ పింఛన్ తీసుకోలేకపోయినా కూడా 3 నెలలకు ఒక్కసారి కూడా పింఛన్ తీసుకోవచ్చు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి మీరు ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం అయితే లేదండి. ఎందుకంటే మీరు ఈ డిసెంబర్ నెలలో తీసుకోలేకపోయినా జనవరి నెలలో తీసుకోబోతున్నారు. ఫిబ్రవరి నెలలో మొత్తం 3 కలిపి ఒకటేసారిగా తీసుకోవడం జరుగుతుందండి. ఒకవేళ మీరు ఫిబ్రవరి నెలలో తీసుకోలేకపోతే మీరు మొత్తం పింఛన్ అనేది రద్దు అవుతుంది. ఒకవేళ అప్పటికి కూడా మీరు తీసుకోలేకపోతే మీ యొక్క పింఛన్ తీసుకోలేకపోయాను అనే కారణాన్ని ప్రభుత్వానికి కనుక మీరు తెలియజేసినట్లయితే అధికారుల ద్వారా మీ పింఛన్ అనేది మళ్ళీ కూడా పునరుద్ధరిస్తామని కూడా ప్రభుత్వమే అయితే హామీ అయితే ఇవ్వడం అయితే కాబట్టి ఈ యొక్క పింఛన్ విషయంలో ప్రభుత్వం అయితే చాలా ఉదారంగా ఉండి వ్యవహరిస్తుందన్నమాట. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎవరైతే అర్హత ఉన్నటువంటి మనకి పింఛన్ తీసుకోవడానికి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకు కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి కూడా ప్రభుత్వమే అప్లికేషన్ ఓపెన్ చేస్తుంది. ఇక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పడం జరిగింది. ఇక మీరు కొత్త పింఛన్ కూడా అప్లై చేసుకోవడానికి గత వీడియోలో కూడా చెప్పాను. ఏ పత్రాలు కావాలి ఎన్టీఆర్ అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా అందించడం అయితే జరిగింది. ఈ విధంగా ముఖ్యంగా 50 ఏళ్ల పింఛన్లకు సంబంధించి కానీ మామూలుగా వృద్ధా పింఛన్లు, వేతనంలో పింఛన్లు, వికలాంగుల పింఛన్లు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు తగిన పత్రాలను రేషన్ కార్డు, ఆధార్ కార్డు, క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్ ఇవన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకొని మీరు ఈ యొక్క పేరెంట్స్కు అప్లై చేసుకుంటే మీరు ఈ జనవరి నెలలోనే కొత్త పింఛన్లు అనేది అమలు చేస్తున్నారనమాట. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం జనవరి నెలలోనే మీ యొక్క కొత్త పింఛన్లు వస్తాయి. ఒకవేళ మీరు డిసెంబర్ నెలలో మనకు అప్లై చేసుకోలేకపోతే కనుక మనల్ని మీకు 6 నెలలకు ఒక్కసారి కూడా పింఛన్ ఇస్తున్నారు. కాబట్టి ఈ విధంగా పరిస్థితి అందరూ కూడా వెంటనే ఈ యొక్క పింఛన్లకు దరఖాస్తు చేసుకొని ఈ పత్రాలన్నీ రెడీగా పెట్టుకోండి. మరొక 4 రోజుల్లో పింఛన్లు పంపిణీ అయితే ప్రారంభిస్తున్నారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఈ యొక్క అప్డేట్ అనేది అయితే తీసుకొచ్చింది, రెడీగా పెట్టుకోండి. అంతేకాకుండా మన రాష్ట్ర వ్యాప్తంగా చాలా మందికి ఈ నెలలోనే కూడా పింఛన్ రద్దు అయ్యే అవకాశం ఉంది. ఎందుకు రద్దు చేస్తారు అంటే దీనికి అనేక కారణాలు అయితే ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఎలాంటి అనుమతులు లేకుండా, ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా అనర్హతగా ఉన్న వీళ్ళకు కూడా పెన్షన్ అప్లై చేసి పెన్షన్లు పొందుతున్నారని ప్రభుత్వం దృష్టికి అయితే వెళ్ళడం జరిగింది. ఇక అలాంటి వాళ్ళందరికీ గుర్తించి ఈ యొక్క పెన్షన్ రద్దు చేయాలి. ఈ యొక్క పింఛన్ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా అనర్హులకి ఎందుకు ఇవ్వాలి అని ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుంది. వెరిఫికేషన్ చేసి వాళ్ళందరికీ కూడా నోటీసులు పంపించి వాళ్ళ పింఛన్ రద్దు చేసే ప్రభుత్వం అయితే గతంలో ప్రభుత్వం ఇచ్చిన వెంటనే కూడా దాదాపుగా అనర్హతగా ఉన్నటువంటి 1,50,000 పింఛన్లు అయితే రద్దు చేయడం జరుగుతుంది. ఇక వారందరికీ కూడా రద్దు చేసి మనకు వారందరికీ కూడా తీసివేయడం జరుగుతుంది. మళ్ళీ తాజాగా కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి కానీ ఇప్పటికే పింఛన్లు పొందుతున్న వారందరికీ కూడా ప్రభుత్వం అయితే ఈ యొక్క అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా ఈ నెల 30 నుంచి కూడా అంటే ఈ రోజు నుంచి కూడా మనకు పింఛన్లు పంపిణీ అయితే ఉంటుంది. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్లు కూడా డిసెంబర్ 3 లేదా 4వ తేదీ నుంచి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. దీంతో పాటుగా చాలా మందికి పింఛన్ అయితే ఇవ్వట్లేదు. ఈ విషయాన్ని గమనించి మీరు ఈ యొక్క పథకం ద్వారా పింఛన్ పొందడానికి సిద్ధంగా ఉండండి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లకు సంబంధించి కొత్త అప్డేట్. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను.